ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు చేయొచ్చు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు? మా నాయనే ఒక 8 ఫ్లాట్లు అమ్మేసిన. ఓ 8 ఫ్లాట్లు అమ్ముకున్నా. మా బొమ్మడుదల కాడ ఒక 5-6 కోట్లు ఢిల్లీలో ఖర్చు పెట్టిన. మొన్న రీసెంట్గా 2 ఏళ్ల కింద ఢిల్లీలో టికెట్ కోసం ఏఐసిసిలో ఖర్చు పెట్టిన ఒక 7-8 కోట్లు. అప్పులు అంటే మా సొంతం బొమ్మడుదల కాడ అన్నదమ్ముల కాడ కలిసి ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు ఒక ఇద్దరు, వాళ్ళు ఒక కోటి పెట్టారు. ముగ్గురు కలిసి పెట్టారు. ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఒక 2 కోట్ల దాకా పెట్టారు. మొత్తం కలిపి ఉంటుంది 40-50 దాకా దాటి ఉండొచ్చు. అప్పులే అన్నీ. మన ఆయన సంపాదించిన ఆస్తులు అమ్మి అలా కట్టినాం మొన్న లాస్ట్. ఏముంటుంది ఇక ఇంకొక 5-6 ఫ్లాట్లు ఉన్నాయి, అవి అమ్ముకొని బహుజనుల కోసం పెడతా. 2 ఫ్లాట్లు మా ఇంట్లోకి ఇస్తా, 1-2 ఇస్తుండే. ఎంతమంది పిల్లలన్నా? 2 కొడుకులు. 2 కొడుకులు. ఎప్పుడన్నా అడుగుతారా ఎందుకు డాడీ ఇవన్నీ మనకొని రాజకీయాలు? చిన్నోళ్ళు కదా. ఓకే, చిన్నోళ్ళు అంటే 5th, 8th, 7th. వాళ్ళకంత ఐడియాలజీ సైడు రాజకీయాలకు రానియను. ఓకే, రానియను. రాజకీయాలకు ఒకటి జర్నలిస్ట్, ఒకటి పోలీస్, ఒకటి లాయర్, ఒకటి చేయొద్దు. ఓకే, వీళ్ళకు పడ్డ తిట్లు, వీళ్ళకు పడ్డ అవమానాలు ఓనుకుంటాయి. పిల్లని కూడా ఇవ్వద్దని చెప్తే వీళ్ళకు ఎవరైనా కలిస్తే టైం ఇస్తాం మనం ఫ్యామిలీలకు. మనం ఫ్యామిలీలకు టైం ఇస్తాం. నైట్ పోతాం 12 గంటలకు షెట్ ఆడ పడేస్తాం, ఇంత ఫ్రెష్ అవుతాం, తింటాం. పొద్దుగాల లేచి 6 గంటలకు పోతే మన పిల్లలు పండుకున్నప్పుడు పోతాం, ముందుకు బయటపడతాం. అని నాయన ప్రేమ ఎప్పుడు చూపించాలి, భార్యకు భర్త ప్రేమ అంటే ఆమె అర్థం చేసుకున్నది ఉందనుకో ఓకే, లేకుంటే రోజు పంచాలి అంతే. మా భార్య దేవత అయ్యాలి నాకు, అంటే ఆమె కూడా పిహెచ్డి కంప్లీట్ చేసింది. దేవత అంటే నన్ను బాగా చూసుకుంటుంది. ఆమె చూసుకున్నందుకే ఇదంతా తిరిగేది. ఓకే, ఏ రోజు కూడా మా ఇంట్లో ఏ రోజు చెప్పలే. అమ్ముతుండే ఆడేదో లక్ష్యంగా పోతుండు, పోనీ అనే వదిలేసాను. మా అన్నలైనా మా అక్క చెల్లెళ్ళైనా. మాది పెద్ద కాందని అన్నట్టు ఒక 200 కడుపు ఉంటుంది మాది. పాలొల్లం అంత కులం అంటే కులం కాదు, పాలొల్లం. మా అన్నదమ్ములో 150-200 మంది వెళ్తాం. పెద్ద కాంద. సో పెద్దదే. అంతా ఎంప్లాయీస్, ఎవరు బయట రాజకీయాలలో లేరు. వాళ్ళు కూడా ఏదైనా మీటింగ్ పెడితే వాళ్ళే మనిషింత చేసి పెట్టుకుంటారు. మా అన్న మీటింగ్ పెట్టాడు, మనిషికి 20,000 వేసుకుని 20 లక్షలు అవుతాయి. అంత అందరినీ ఒక కమిట్మెంట్ మీద తీసుకొచ్చిన. నా అన్నదమ్ముల కంటే బయట అన్నదమ్ములు ఇంకెక్కువ.